క్రైస్తవుడండి ఇవి ఆత్మీయ మరి ఒక పిల్లవాడు మామిడికాయలు దొంగతనం చేయడానికి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉన్న సమయంలో తోటమాలికి దొరికిపోయాడు. అతడు ఆ పిల్లవాడిని పట్టుకొని ఆ పిల్లవాడిని కొట్టలేదు కానీ ఆ పిల్లవాడిని ఇలా అడుగుతున్నాడు, అంటే ఎందుకు బాబు నువ్వు ఇంత పని చేస్తున్నావు, చిన్న వయసులోనే ఎందుకు దొంగతనం చేస్తున్నావు, ఎందుకు ఇంత దొంగతనానికి పాల్పడ్డావని ఆ పెద్ద ఆయన తోటమాలి అడుగుతున్నప్పుడు ఆ తోటమాలికి ఏం సమాధానం చెప్పలేదట. తర్వాత పద నేను మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారికి చెప్తాను, పద మీ ఇంటికి పద అన్నప్పుడు మా నాన్నగారు మా ఇంటి దగ్గర లేరు అని చెప్పాడు. ఎక్కడున్నాడు మరి మీ నాన్నగారు ఎక్కడున్నారు అంటే, మా నాన్నగారు నేను ఏ చెట్టు అయితే ఎక్కానో మా నాన్నగారు పక్కన చెట్టు ఎక్కారు, పక్కన చెట్టు మీద ఉన్నాడు మా నాన్నగారు అని చెప్పాడట. చూసారా ఎంత విచారకరం. అందుకే తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. వారికి మంచేదో చెడేదో తెలియదు కాబట్టి మనం ఏ మార్గంలో నడిస్తే వారు కూడా ఆ మార్గాలలోనే నడుస్తారు. కాబట్టి మనం మంచి మార్గాలలో నడిస్తే వారు కూడా అదే మార్గంలో నడుచుకుంటా వస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పించాడు, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము లోకం అనే జ్ఞానం కంటే కూడా